గతంలో కుల వృత్తులకు గౌరవించుకోవాలనే ఒక ఆలోచనతో బీసీలలో ఉండే మేజర్ కుల వృత్తులను ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు చేసే కుల వృత్తులను విగ్రహాల రూపంలో మలచి ఇక్కడ ఈ అంబేద్కర్ చౌరస్తాలో పెడితే బాగుంటుంది అని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఆలోచన, దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం. అప్పుడు బీసీ సంఘాల అందరి విజ్ఞప్తి మేరకు అప్పటి ప్రభుత్వం, మా అందరి విజ్ఞప్తి మేరకు అప్పటి ప్రభుత్వం దాన్ని తీసుకొని ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహాలు ముఖ్యంగా ఎవరి కుల వృత్తులను వాళ్ళని ప్రతిబింబించేటట్లు ఉంటాయి ఇక్కడ కులాలు. అప్పుడు గత అది పెట్టిన తర్వాత ఒక 2 ఏళ్ళు బాగానే ఉన్నది, మెయింటెనెన్స్ అయింది. కింద ఫౌంటైన్ ఉంది, కుల వృత్తుల విగ్రహాల పైన లైటింగ్ ఉన్నది, దానికి బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ఉన్నది, వాటి కలర్స్ కరెక్ట్గా ఉన్నాయి కొన్ని రోజులు. కానీ నిదానంగా సమయం గడిచే కొద్ది ఏమైందంటే ప్రభుత్వ మున్సిపాలిటీ నుంచి ఎలాంటి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ప్రాంగణం అంతా కూడా పోసిపోయి మెయింటెనెన్స్ లేక, నీళ్లు లేక, కింద ఉన్న ఫౌంటైన్లో నీళ్లు లేక, పైన విగ్రహాలకు సరైన ఆదరణ లేక, కలర్స్ లేక వాటికి ఇదంతా ఒక చెత్త చెదారం నిండిన ఒక ప్రాంతంలాగా జమ అయిపోయింది. ఇప్పుడు ఇది కుల వృత్తులకు జరుగుతున్న అన్యాయం ఇది కూడా. ఎందుకంటే కుల వృత్తిదారులైనా బీసీలైనా ఎవరైనా సరే ఆత్మగౌరవం దిశగా జరుగుతున్న పోరాటాలలో భాగం ఇవన్నీ. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఎందుకు? ఒక చిన్న మెయింటైన్ చేస్తే అయిపోయేదానికి ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం ఇది చాలా బాధాకరమైన విషయము. నేను కూడా ప్రభుత్వంతో విజ్ఞప్తి చేసేదంటే మీరు వీటిని పట్టించుకోండి, కొద్దిగా మెయింటైన్ చేయండి. వాటిని కొద్దిగా ఇక్కడ బ్యానర్లు అన్నీ కట్టేసిండ్రు, ఆ విగ్రహాలు ఎక్కడ బయట కనబడకుండా వీటిని అంతా తీసేయండి. అవి కనబడడం వల్ల పోయే పబ్లిక్ వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి అనే విషయాన్ని తెలుస్తుంది. అదొక మంచి పరిణామం సమాజంలో. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది బీసీల కులాలకు బాగా చైతన్యం తెచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో బీసీలకు 42% అని బీసీల కులాన్ని కొట్లాడి ముందుకు చేయాలని ఎంతో ప్రయత్నం చేసింది. కానీ మన బీసీలే ఉన్న పదవులుండి కూడా వాళ్ళు కూడా ఆలోచన చేయకుండా ఇక్కడ బ్యానర్లు అవన్నీ మనం కోల్పోతున్నాం. బీసీలు అంటేనే కోల్పోకుండా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని కులాలను ఒక స్టాచ్యూ లాగా పెట్టించి మాబ్నార్లో ఒక అందమైన సిటీలాగా కనిపించేటట్లు చేసింది. కానీ దాన్ని మున్సిపాలిటీ కానీ ఎవ్వరే కానీ ఇప్పటి వరకు దాన్ని అజాగ్రత్త పరుస్తున్నాను. కొంచెం జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకొని బీసీ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముందందు వచ్చి ఈ బ్యానర్స్ చూసి కూడా మనకు సిగ్గుసేట అనిపిస్తుంది. ఆ సిగ్గుతనాన్ని వదిలేసి ముందు జాగ్రత్తగా బీసీలకు ఐక్యతగా ముందు కొలపాలని కోరుకుంటున్నాను.